ఆస్తమా విషయానికి వస్తే కొంతమంది ఆల్మోస్ట్ ఒకప్పుడు ఏ డిసీజెస్ అయినా చాలా రేర్, కాకపోతే ఇప్పుడు ఏదైనా సరే 10 మెంబర్స్ లో ఒక 5-6 మెంబర్స్ ఉంటూనే ఉంటుంది. ఈ ఆస్తమా ప్రాబ్లం దేని వల్ల వస్తుంది అంటారు? ఆస్తమా అనేది మనం దాన్ని అలర్జిక్ డిజార్డర్ అంటాం అనమాట. సో నార్మల్ గా ప్రతి మనిషికి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి ఏదైనా డిసీజ్ వస్తే ఆ డిసీజ్ తో మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసి ఆ డిసీజ్ ని చంపేస్తుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉండాలి అంటే ఎక్కువ పని చేయకూడదు, తక్కువ పని చేయకూడదు, ఆప్టిమల్ గా ఉండాలన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ పని చేసింది అనుకోండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే లేనిపోని మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని మన బాడీలోకి ఎంటర్ అయ్యి అవి దాన్ని ఫైట్ చేయడానికి శక్తి ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఇమ్యూనిటీ ఎక్కువ అయిపోయింది అనుకోండి చిన్న చిన్న వాటికి కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతుంది ఇమ్యూనిటీ, దాన్ని అలర్జీ అంటారు. ఈ ఆస్తమా అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ పని చేయడం. ఎక్కడ ఎక్కువ పని చేయడం అంటే మన లంగ్స్ లోపల. మనకి ఇక్కడ ట్రేకియా ఉంటుంది, మనకి ఇక్కడ పైప్ ఉంటుంది చూసారా, దాన్ని ట్రేకియా అంటారు. అది చెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రైమరీ బ్రాంకై గా విడిపోతుంది, దాని నుంచి సెకండరీ బ్రాంకై, దాని నుంచి టెర్షరీ బ్రాంకై, అట్లా తర్వాత బ్రాంక్యూల్స్ అని ఒక చెట్టు ఎలా ఉంటుందో అలా కొమ్మల్లాగా ఉంటుందంట. ఎందుకంటే ఆక్సిజన్ తీసుకొని వదలడానికి. ఎప్పుడైతే మనకు పడని వస్తువు మేబీ గాలి పీల్చుకున్నా, లేకపోతే లిక్విడ్ రూపంలో తీసుకున్నా, లేకపోతే ఫుడ్ రూపంలో తీసుకున్నా, లేకపోతే గాలి నుంచి వచ్చి మన చేతి పైన టచ్ అయినా మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుందో ఈ ఏదైతే ఈ పైప్ ఉందో పైప్ మూసుకొని పోతుంది, అంటే కాంట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఇంత స్పేస్ ఉన్నది తక్కువ స్పేస్ అయిపోతుంది. అంతేకాకుండా మన పైపులన్నీ డ్రై కాకుండా లోపల చిన్న లేయర్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రేన్, కొంచెం జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఈ అలర్జీ వస్తుందో ఈ మ్యూకస్ కూడా పెరిగిపోతుంది. పైపు చిన్నగా అయిపోవడం, మ్యూకస్ ఎక్కువ పెరగడం వల్ల ఏంటంటే గాలి పోయి వచ్చే స్పేస్ అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు మనకి గాలి పీల్చుకోవాలని అంటే గ్యాస్ చేసుకోవాలనిపిస్తుంది. సో దాన్నే మనము ఆస్తమా.